ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. సహజంగా మనం మాట్లాడేటువంటి మాటల్లో మనశ్శాంతి అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. నిజానికి మనశ్శాంతి అనేటువంటి పదమే తప్పు. ఎందుకు అంటే మనస్సు అనేది ఆలోచనలతో కూడుకొని ఉంటుంది. దీంట్లో 2 రకాలైనటువంటి ఆలోచనలు. ఒకటి సుఖానికి సంబంధించింది, 2 దుఃఖానికి సంబంధించింది. నిజానికి సుఖకరమైనటువంటి ఆలోచనలు అలజడి కలిగిస్తాయి, దుఃఖకరమైనటువంటి ఆలోచనలు అలజడి కలిగిస్తాయి. మనకి మనస్సు లేనటువంటి స్థితిలోనే నిజానికి శాంతి అనేది అనుభవం అవుతుంది. నిజానికి గాఢమైనటువంటి నిద్రలో మనకి శరీరం లేదు, మనస్సు లేదు, మనం ఆడా తెలియదు, మగ తెలియదు, ఇంట్లో పండుకున్నామా తెలియదు, వీధిలో పండుకున్నామా తెలియదు, మనం ఉన్నవాళ్ళమా తెలియదు, లేని వాళ్ళమా తెలియదు. అన్ని విషయాలు కూడా డ్రాప్ అయిపోబట్టి మనం చాలా శాంతిగా ఉంటాం గాఢమైనటువంటి నిద్రలో. నిజానికి గాఢమైన నిద్రలో శాంతి కలుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలియదు. ఎందుకు అంటే అక్కడ ఎరుక లేదు కాబట్టి. కానీ మనం ధ్యానంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఆ మనస్సు లేనటువంటి స్థితి మనం మెలకువలో ఉన్నప్పుడే పొందినప్పుడు అప్పుడు శాంతి అనేది కలుగుతుంది. ఎందుకు అంటే అక్కడ ఆలోచన లేదు, అంటే మనస్సు లేదు. అందుకనే మనశ్శాంతి అనే మాట తప్పు. మనస్సు లేదు కాబట్టి శాంతి అనేదే కరెక్ట్.